ఇక నుంచి చమురు దిగుమతుల భారం అయితే తగ్గబోతుందట. దీనికి కారణం ఏంటంటే E100 ఇథనాల్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏంటి ఈ E100? వాస్తవానికి పెట్రోల్‌లో E ఫర్ ఇథనాల్. ఇథనాల్ అనే దాన్ని ఇప్పటికే పెట్రోల్‌లో కలుపుతారు. కాకపోతే అది 10%, 8%, 20% అనేది మోతాదును బట్టి ఉంటది. దాని ద్వారా మనకి పెట్రోల్‌లో కొంతవరకు భారం తగ్గుతది ఇథనాల్ కలపడం వల్ల. అదే పూర్తిగా ఇథనాల్‌తోనే వాహనం నడిపిస్తే పూర్తిగా E100 అంటే ఇథనాల్ 100% గనక మనం వాహనంలో వేసి నడుపుకుంటే చాలా వరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ చమురు ఏదైతే ఉందో ఆ చమురు దిగుమతి తగ్గుద్ది. ఈ ఇథనాల్ మీదే వాహనాలు నడపడం వల్ల పెట్రోల్ భారం కూడా వినియోగదారుల మీద తగ్గుద్ది, ఖర్చు తగ్గుద్ది అనేది ఇప్పుడు తాజాగా చెప్తుంది. అందుకే భారత ప్రభుత్వం E100ను ప్రోత్సహిస్తుందట. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే ప్రపంచ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో E100 అంటే ఇథనాల్ 100% ఇథనాల్ ప్రోత్సహించాలని నిర్ణయించిందట. ఈ E100 ఇంధనాన్ని విస్తృతంగా వినియోగిస్తే స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ దేశంలో ఇంధన భద్రతను పెంచుతుంది. దీనివల్ల దిగుమతి వ్యయం తగ్గుతుంది. ఇథనాల వాడకం పెరిగితే ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ ఏర్పడి రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇథనాల్తో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గాలి కాలుష్యం అంటే ఈ ఇథనాల్ అనేది ఎలా తయారవుతుందంటే మనకే తయారవుతుంది. అది కూడా చెరుకు నుంచి ఎక్కువ తయారవుతుంది, మొక్కజొన్న నుంచి ఎక్కువ తయారవుతుంది. దాంతో ఆ పంటలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువగా ఆ శాతం పంటలు కూడా వేసుకోవచ్చు. దాంతో పెట్రోల్ మీద ఆధారపడే అవకాశం తక్కువ ఉంటుంది అనేది. కాకపోతే ఇక్కడ 2 అంశాలు. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ వాడగలమా వాహనాల్లో అనేదే ఇక్కడ కీలకమైన అంశం. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్కి తక్కువ శక్తి ఉంటుందట. దీనివల్ల మైలేజ్ కూడా దాదాపు 20-30% పడిపోయే అవకాశం ఉంటుందట. ఇది ఒక సవాలే. అలాగే ఇథనాల్కు తేమను గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల ఇంజన్లోని భాగాలు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది ఎక్కువగా. పెద్ద ఎత్తున E100 ఇథనాన్ని నిర్వహించగల నిల్వ అలాగే పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దాంతో ఇంజిన్లు కూడా మార్చాలి. ఎందుకంటే ఇది ఎక్కువ తుప్పు పట్టే అవకాశం ఉంటుంది ఇథనాల్ వాడితే అనేది. అయితే మరి అన్ని వాహనాల్లో దీన్ని వాడగలమా అంటే ఈ E100 ఇంధనం ఏదైతే ఉందో అన్ని రకాల వాహనాల్లో వినియోగించలేరు. దీనికోసం వాహనాల ఇంజిన్ని ప్రత్యేకంగా రూపొందించుకోవాలి. ఇథనాల్ కోసం ఇంజిన్ కాలిబ్రేషన్ అలాగే ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఫ్యూయల్ లైన్లో మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. మారుతి సుజుకి సంస్థ తన వేగనార్ కారుని ఫ్లెక్స్ ఫ్యూయల్గా రూపొందించింది. అంటే పెట్రోల్తోనూ అవసరమైనప్పుడు ఇథనాల్తోనూ నడిచేలా ఈ కారు ఇంజిన్ రూపొందించిందట. మిగతా కంపెనీలు కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇది చాలా కీలకమైన అంశం.